బైబిల్ పాఠం చదువుకుందాం. కీర్తన గ్రంథము నుంచి 128వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య పరిచు ద్రాక్ష వలి వలె ఉండును. నీ లోగిట నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటను నీవు చూసేదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారందరికీ ప్రభు పేరట యేసయ్య పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని మనం కుమార్తెను తీసుకొని వెళ్దాం. దేవుని యొక్క లేఖనంలో వాక్యం చదివిస్తున్న మాట, నీ లోగిట నీ పిల్లలు, నీ భోజనపు బల్ల నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారు అని దేవుని లేఖనం చదివిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబములో దేవుడు గొప్ప కార్యములు చేయించున్నాడు. అవి ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రాముఖ్యంగా వారి కష్టార్జితాన్ని అభివృద్ధి పరుస్తారని, వారు అనుభవిస్తారని. రెండవ మాట ఏంటంటే వారి పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారని. ఒలీవ మొక్కలు ఏపుగా పచ్చగా తగు సమయమందు ఫలమిచ్చినటువంటి వృక్షములుగా మొక్కలుగా అవి పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఒలీవ మొక్కలు చాలా ఔషధానికి కూడా ఉపయోగపడేటువంటి మొక్కలు. ఆ పళ్ళు, ఆ ఆకులు అన్ని కూడా ఔషధానికి ఉపయోగపడేది. అటువంటి వాటితో పిల్లలను పోలుస్తున్నారు. అంటే పిల్లలు కూడా ఎదిగిన తర్వాత, పెద్దవారైన తర్వాత కుటుంబానికి అలాగే సమాజానికి కూడా క్షేమకరమైనటువంటి బిడ్డలు ఎదుగుతారు అని ఆ దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ పిల్లలు అతి వారిగా ఉంటారని వాక్యం చదివిస్తుంది. ఇంకొక మాట ఏంటంటే యవన ప్రాయమందు తమ నడకను దేని చేత శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యము చేతే దాన్ని శుద్ధిపరచుకుంటారని ఉంటుంది. యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డల కొరకు దేవుడు ఈ మాటను సెలవిస్తున్నారు. యవన పిల్లలు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే, బైబిల్ గ్రంథము మనిషికి ఒక దిశా నిర్దేశనం నేర్పిస్తుంది. ఎలాగో మాట్లాడాలి, ఎలాగో నడుచుకోవాలి, ఎలాగో ఉండాలని నేర్పిస్తుంది. అది తెలియాలంటే బైబిల్ గ్రంథాన్ని నిరంతరం పఠిస్తున్న వలన అది తెలియపరచబడుతుంది. అందుకనే మనం ఎక్కడ ఎలాగో నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలియాలంటే తప్పనిసరిగా బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము పఠించాలి, చదవాలి. చదవటం వల్ల మేలు కలుగుతుంది. జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? దేవుని యొద్దే ఉన్నవి. కనుక దేవుని ఆశ్రయించినప్పుడు అవి మనకి అనుగ్రహించబడతాయి. కనుక మొదటి మాట ఏంటంటే దేవుని భయభక్తులు కలిగినటువంటి పిల్లలు చక్కగా ఒలీవ మొక్కల వలె ఏపుగా ఉంటారు, క్షేమకరంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలిగి ఉంటారు. రెండో మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యము చేత మన నడకను శుద్ధి చేసుకోవడం వలన మరి భావి భవిష్యత్తులో ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన సహోదరి మరి పాస్టర్ గారు వారిని యజమానులు ప్రేమించినటువంటి కుమార్తె జ్యోతిని బట్టి ఈ మాటలు మనందరం కూడా తెలుసుకోవడం మనందరికి దీవెనకరము, ఆశీర్వాదకరము. ఆ కుమార్తెను వేదికకు తీసుకుని వెళ్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించే కుటుంబాన్ని, బిడ్డలను ఏకీవించి మనందరం దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.